ఇదంతా పార్కింగ్. మనకి సెల్లార్ కాదు, గ్రౌండ్ పార్కింగే. మొత్తం ఇలా ఉంటుంది. మనకి దీనికి బోరు, మంజురా, సీసీ క్యామ్ ఫుటేజ్ అన్నీ ఉన్నాయండి. లిఫ్ట్, పవర్ బ్యాకప్ అన్నీ ఉన్నాయి. ఈ స్పేస్ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. అవసరం అయితే ఇక్కడ కారు కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. బయట స్పేస్ కూడా ఉంది చాలా విశాలంగా. ఇంకెవరైనా వచ్చినా కూడా కారు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదంతా ఇది స్పేస్ అండి. మనకి లిఫ్ట్, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది, ఇక్కడ స్టెప్స్ వస్తున్నాయి. మనకి లిఫ్ట్ కూడా ఫ్లోర్ వైజ్ ఉంటుంది. మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇది స్టెప్స్. ఇక్కడ లిఫ్ట్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, 1250 SFT. మనకి వెస్ట్ ఫేస్ అవైలబుల్ ఉంది. మీకు ప్లాట్ కూడా చూపిస్తున్నాను. చాలా నీట్గా ఉంది. 1250 SFT. చాలా స్పేసెస్ ఉందండి. మనకి 3 years ఓల్డ్ అయినా చాలా నీట్గా ఉంటున్నారు. పెయింటింగ్ కూడా ఇప్పించారు వాళ్ళు. ఇదంతా చాలా హాల్ అంటే హాల్ చాలా పెద్ద స్పేసెస్ వచ్చింది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే సైడ్ విజిట్ చేసుకోవచ్చు. మీకు వాల్ సీలింగ్ కూడా చూపిస్తున్నాను. ఇంకోటి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. మీకు ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ రాదు, ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఇది 3 Monkeys దగ్గర మధుర నగర్ కమాన్ వస్తుంది. ఆ లైన్లో వస్తుందండి. మధుర కమాన్ దగ్గర ప్రశాంత్ రోడ్, మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మన 3 Monkeys రోడ్కి. ఇటువంటి ఇదంతా చాలా స్పేసెస్. అది టీవీ పాయింట్. మీకు వుడ్ వర్క్ లేదు కానీ పాల్ సీలింగ్ ఉంది. చాలా నీట్గా చేశారు. 3 years ఓల్డ్ అయినా. డోర్ కూడా చాలా బాగుంది. 1250 SFT. మనకి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. మనకి వితౌట్ లైట్స్ అండి. మనం లైట్లు కూడా వేయలేదు. వేయకపోయినా ఇంత వెంటిలేషన్ ఉంది. చాలా స్పేసెస్గా ఉంటుంది. మనకి ఇది 4th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. పైన ఇంకో పెంట్ హౌస్ ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది. లోన్ కూడా ఉంది అవైలబుల్లో. లోన్కి వెళ్ళొచ్చు. రిజిస్ట్రేషన్ అయింది. ఇదంతా 3 years బ్యాక్. చూసారుగా ఎంత బాగుందో హాల్. చాలా ప్రశాంతంగా ఉంది. డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది. డైనింగ్ కూడా బాల్కనీ వచ్చింది. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి డైనింగ్ కూడా సపరేట్గా బాల్కనీ వచ్చింది. ఇక్కడ వాల్ సీలింగ్ కూడా ఉంది. పూజ రూమ్ సపరేట్గా ఉంది. ఇవ్వండి బాల్కనీ కూడా ఇతను సపరేట్గా వేయించుకున్నాడు. ఇది గ్రిల్స్ కూడా తను పెట్టించుకుంది ఓన్గా. ఇవ్వండి ఇంత నీట్గా చేశారు. ఇది రోడ్ అండి. ఇప్పుడు వచ్చినంత రోడ్డు. ఆ ప్లేస్లో మనం కారు కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ పెట్టుకోవాలనుకుంటే. ఇది మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్. మనము కామన్ బాత్రూమ్ చూద్దాం ఫస్ట్. ఏ దాని సపరేట్గా ఉంది. ప్లానింగ్ చాలా బాగుంది వీళ్ళది. బిల్డర్ ప్లాన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి పూజ రూమ్ కూడా సపరేట్గా వచ్చింది. 1250 SFT. 4th ఫ్లోర్ అవైలబుల్ ఉంది. మనకి లోన్, రిజిస్ట్రేషన్ అయినా ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఇదిగోండి 1250 SFT వెస్ట్ ఫేస్. ఇదంతా బాగుంది ఏరియా. చూడండి మనకి టాప్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందన్నమాట. పైన ఇంకొక పెంట్ హౌస్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేస్. ఇదిగోండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి 3 Monkeys నుంచి ముందుకు వస్తుంటే ప్రశాంత్ హిల్స్ వస్తుందండి. మధురనగర్ కమాన్ దగ్గర ప్రశాంత్ హిల్స్ వస్తుంది. అక్కడ వస్తుందండి. చాలా రోడ్ నెంబర్ 62 కాకతీయ హిల్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మన ప్లాట్ నుంచి మళ్ళీ ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు అండి. అక్కడికి వెళ్ళొచ్చు. మిడిల్లో ఉంటుంది. అటు ఇటు మిడిల్లో మనకి ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. చూడండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. వీళ్ళు అమ్మడానికి రీజన్ ఏంటంటే విల్లా తీసుకున్నారండి. దాని పర్పస్ అమ్మాల్సి వస్తుంది. ఇదండి చూడండి. ఇది మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా చేసుకోవచ్చు. అంత నీట్గా చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ వితౌట్ లైట్స్ అండి. ఫుల్ వెంటిలేషన్ ఉంది దీనికి. ఎందుకంటే రోడ్ సైడ్ కదా,
రోడ్ సైడ్ ప్లాట్ చాలా వెంటిలేషన్ వస్తూ ఉంటుంది. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా చూపిస్తున్నాను. మీకు అవసరమైతే బెడ్రూమ్ ఫ్లోర్ ప్లాన్ కూడా పెడతాను, చూసుకోండి. ఇది డైనింగ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చాలా స్పేసెస్ ఉంది. ప్లాట్ అంతా బాగుందండి. మీకు ఒకటి ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ ఒకటి కొంచెం లేదండి. దీనికి కార్ పార్కింగ్ వచ్చి బయట పెట్టుకోవచ్చు. మనకు బయట స్పేస్ చూపెట్టాను కదా, ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు అండి. లోపల కూడా పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్ లేదు. అందరికి కార్ పార్కింగ్ అయితే అందరి కార్స్ అయితే లేవు. ఇప్పుడు ఒక 3 కార్స్ ఉన్నాయంట. ఇన్ కేసు మీరు పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. రెంట్ తీసుకొని కూడా అలా మాట్లాడుకొని పెట్టుకోవచ్చు అండి. బయట కూడా మనం డెడ్ ఎండ్ కదా, ఆ ప్లేస్లో కార్ పెట్టుకోవచ్చు. అందుకే ఫస్ట్ మీకు డెడ్ ఎండ్ చూపెట్టాను, ప్లాట్ కూడా చూపెట్టాను. ఇన్ కేసు ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు, అది చూపిస్తాను. కార్ పార్కింగ్ కూడా చూపిస్తాను, ముందర పెట్టుకోవచ్చు. వీళ్ళది నైట్ పూట లోపల ఎవరు అబ్జెక్షన్ చేయాలి, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. మన బిల్డర్ కూడా చెప్పారు, మన ఓనర్ చెప్పారంటే దీనికి అవసరమైతే రెంట్ పర్పస్కి ఇచ్చుకోవాలి కూడా మీరు ఉండొచ్చు. నమ్ముతారంటే కార్ పార్కింగ్ తీసుకోవచ్చండి. చాలా స్పేసెస్ ఉంది. ఈ ప్లేస్లో కార్ పార్క్ పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను. కార్ ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్ అంతా మనకి సో డెడ్ ఎండ్ కదా, అక్కడ షటర్ ఇట్లా వేసుకోవచ్చు. వేసుకొని పెట్టుకుని 2 కార్లు పడతాయి ఈజీగా, 2 పెద్ద కార్లు పడతాయి. చూడండి ఈ స్పేస్ అంతా ముందట. ఏరియా చాలా డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏరియా కూడా చూపిస్తున్నాను నేను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే సైడ్ విజిట్స్ కావచ్చు. కార్ పార్కింగ్ అని లేదనుకోకండి. ఈ బయట మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది పెట్టుకోవడానికి, ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఆ పక్కన ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండే, అది కూడా చూపెట్టాను మీకు. ఇవ్వండి ఇది స్పేస్. మనకి వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం కట్టారండి. ఇది వాల్ సీలింగ్ అంతా ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎదురెదురు విండోస్ లేవు.